సేవా తత్పరుడు అన్నా అని పిలిస్తే ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేవాడు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన సాయశక్తిలా కృషి చేసే యువ నాయకుడు కోనాపూర్ సంతోష్ రావు అని పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రశంసించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం బీఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు తునుకులపల్లి సంతోష్ రావు జన్మదిన వేడుకలను పాపన్నపేటనం నాగ్సాన్పల్లి శివార్లోని ఏడుపైల ఎస్బీబీ ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ రావు మాట్లాడుతూ దేవుడు తనకిచ్చిన దాంట్లో ఆపదలు ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు. ఈ సేవా కార్యక్రమాల వెనుక టీఆర్ఎస్ పార్టీ యువత సహకారం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు సంతోష్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, మాజీ ఎంపీపీ కొరబైన మంజులా కాశీనాథ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పోతన్శెట్టిపల్లి మాజీ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్దిరాములు, ఏడుపైల మాజీ డైరెక్టర్ గౌరీశంకర్, యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి, బీఆర్ఎస్ యువత నాయకులు సురేష్ గౌడ్, పులుబోయిన మల్లేశం, సోమా నరసింహులు, శ్రీకాంత్, అభిషేక్, రవీందర్, నెల్లిరాజు, పిల్లల రాజాగౌడ్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ అయినటువంటి ఎంపీ మంజులత కాశీనాథ్ ఆధ్వర్యంలో ఇక్కడికి ముఖ్య నాయకులు అన్ని గ్రామాల నుంచి వచ్చేసి మరి నా జన్మదిన వేడుకలకు హాజరయ్యి నాకు ఆశీర్వాదం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి రాబోయే రోజులలో కూడా మరి పార్టీ బలోపేతానికి తప్పకుండా యువత తరఫున కానీ సీనియర్ నాయకుల తరఫున కానీ మరి కష్టపడి అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా జన్మదిన వేడుకలకు ఇచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంతోషం అన్న జన్మదిన శుభాకాంక్షలు చేయడానికి కొల్చార మండలి యూత్ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున అందరం అన్ని గ్రామాలకు హాజరవడం జరిగింది. అన్న అన్ని విషయాల్లో కానీ పార్టీ విషయాల్లో కానీ అలాగే మిగతా అన్ని విషయాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో కూడా తను ఎప్పుడు ముందుంటాడు. ఇలాగే అందరికీ సహాయం చేస్తూ తను మంచి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారని వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణలోనే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమని అర్చకుడు పార్థివ శర్మ అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నగ్సాన్పల్లి శివార్లోని ఏడుపాయల దుర్గా భవాని మాతను ఆషాఢ మాసం 3వ ఆదివారం విశేష పూజ అనేక ఫలములతో అలంకరించారు. అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ ఫలం అంటే కోరిక, ఫలములు సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అన్నారు. ధర్మానికి లోబడి కోరికలు నెరవేరుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారన్నారు. భూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 3వ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది. సర్వవాంఛ ఫల ప్రదాయిని అమ్మవారు. ఫలము అంటే కోరిక. ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఈ యొక్క
ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. వనదుర్గా మాతాకి జై. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దబాగు ప్రాజెక్టుకు గండిపడి నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తక్షణమే వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారికి అత్యవసర సహాయాన్ని అందజేయాలని కలెక్టర్కి ఆదేశం జారీ చేశారు తుమ్మలకు 42 ఇళ్లు కొట్టుకుపోయాయంటూ గోడు వినిపించుకున్నారు బాధితులు. మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు తుమ్మల. ఇంతకుముందు కూడా ఇటే సార్, ఎదరు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. మా కరెక్ట్గా 4:15కి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సీఎం దగ్గర ఉన్నప్పుడే శేషాద్రి చెప్పి మీరు చెప్పండి. ఇద్దరు మీరు ఇమ్మీడియట్గా రావడం వల్ల ప్రాణాలు ఫస్ట్ సార్ ఎస్పీ గారు ఫస్ట్ వచ్చారు సార్. 12 వరకు ప్రాజెక్ట్ జాగ్రత్త నాన్న. హరీష్ ఓకే 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 అన్న. రోహిత్ DDRF చాలా బాగా చేశారు. కంప్లీట్ టీమ్ ఫామ్ చేసి చాలా బాగా చేశారు. దానికి ఇంకా స్ట్రెంథన్ చేస్తారు. చిన్న విలేజెస్ ప్రాబ్లం వాస్తవం. అప్పుడు ఏరియా రికార్డు చూసుకున్నాడు మనకేంటంటే వాటి కోసం పని పడేవాళ్ళం. ఇప్పుడు ఓకే 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 నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మంకాలమ్మ బోనాలను డప్పు చప్పులతో బైండ్లవారి నృత్యాల నడమల ఊరేగింపుగా బయలుదేరి మంకాలమ్మకు ధూపదీప నైవేద్యాలతో బోనాలు సమర్పించారు. ఆ అమ్మవారి కృపతో గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తాడెం శ్రీశైలం, కోశాధికారి తాడెం తిరుపతి, మున్నూరు కాపు సంఘం సభ్యులు నాయని లక్ష్మణ్, వెంకటేశం, శ్రీనివాస్, మహేష్, రాజు, తాడెం వెంకటేష్, భానుచందర్, బాలరాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాలు మంచిగా పండించుకొని అందరి ఆరోగ్యంతో మంచి సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరము ఉత్సవాలు చేస్తున్నాము. దీనికి అందరూ గ్రామ ప్రజలు కూడా సహకరిస్తున్నాము. ఇప్పటికీ ఇలాగే ఆ తల్లి దీవెనలు ఉండాలి మా మీద. ఇప్పటి ప్రతి సంవత్సరం మంచిగా బోనాలు తీద్దామని కోరుకుంటున్నాము. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం నుంచి సాయిబాబా నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. స్వామివారి అభిషేకం, అర్చన, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని గురు పౌర్ణమి నిర్వహించడం జరుగుతుందని, గత 9 సంవత్సరాల నుంచి దేవాలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా
కూడా సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జాలా శ్యామ్ మనోహర్, అధ్యక్షులు దర్జీ శివులు, జాలా రవికుమార్, పోచయ్య, దత్తు, రాములు, వంజరి ప్రమీల, బుచ్చమ్మ, వెంకటమ్మ, లక్ష్మి, భారతి, వనజ, ఉప్పరిదాసు, ఆలయ పూజారి అయ్యవారి వెంకటి తదితరులు పాల్గొన్నారు. వ్యాస మహర్షి జయంతి సందర్భంగా గురు పౌర్ణమి ఈరోజు వ్యాస పౌర్ణమి, దీనినే గురు పౌర్ణమి అంటారు. ఈరోజు శంకరపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో అన్నదానం జరిగింది. కాబట్టి చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు. చిన్న శంకరంపేట మండలంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా జాల శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీద మహిళలు కానీ బీదవారు వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు మరియు జాలా శ్యామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. పౌర్ణమి పురస్కరించుకొని వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు చిన్నశంకరపేట మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం గురు పూజోత్సవం ఉత్సవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. గురు ఉద్దేశం ముఖ్యంగా గురువులను స్మరించుకోవడం, తల్లిదండ్రులను స్మరించుకోవడం, మరి వేదవ్యాసుని యొక్క వచనాలు అనుచరణీయంగా అందరం గుర్తు చేసుకొని ఈ దేశ అభ్యున్నతిలో ధర్మం కోసం, జాతీయత కోసం, దేశం కోసం పనిచేస్తూ ముందుకు సాగాలి. దైవత్వం అనేది మనందరికీ కూడా ఎప్పుడు ఆశీర్వచనాలు అందిస్తుంది. దాన్ని పాటించినప్పుడే మనకు గౌరవం కానీ ఆశీర్వచనాలు కానీ పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా దైవ చింతనలో ఉండాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడం జరిగింది. ఇక్కడ ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, వందనాలు. తూప్రాన్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో సాయినాథుడికి మహా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తజనుల హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆదర్శ గ్రామం మల్కాపూర్లో దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శాకంబరి అలంకారంలో దుర్గామాత భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో వ్యాస భగవానుడిని ఆది శంకరాచార్యులను పూజించారు. మాట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మన చూపిలిచి పోట్లాడగచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాలైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పాల కడలి కట్టి వేదిక పైన కలహంసాల గతలతోటి గల్లు గల్లు నాడిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री साई नाथाय नमो नमः। गुरु पूर्णिमा उत्सव महान जो गुरु और शिष्य का महान एक यादित है। गुरु और शिष्य का जो संबंध है ये गुरु को महान किया जाता है। इसी प्रकार से उत्सव वेद व्यासी का जन्म हुआ था और वो पृथ्वी के दाता है, इसीलिए गुरु पूर्णिमा उत्सव मनाया जाता है। साईनाथ సాయినాథోభ్యో నమః. శ్రీ సాయినాథోభ్యో నమః. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తజనులందరికీ మా ట్రస్ట్ తరఫున నమస్కారాలు. మనకు ఈ ట్రస్ట్
దాదాపు 10 years అయింది ఏర్పడి. 10 years నుండి కంటిన్యూగా నిత్యానందం జరపడుతుంది. ఈ తూప్రాన్ వాసులు పరిసర ప్రాంతాలు అందరూ ఈ ట్రస్ట్ సహకరిస్తున్నారు. వారి యొక్క దీవెనలే ఈ దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళందరికీ మా యొక్క ప్రస్తుత ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ గురుపూర్ణిమ పర్వదినం సందర్భంగా తూప్రాన్ షిరిడి సాయి సేవా ట్రస్టు వారి ఆధ్వర్యంలో ఇవాళ మహోత్సవ కార్యక్రమాలు గురుపూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ప్రభాత పేరి, ఆ తర్వాత కాకడ హారతి, ఆ తర్వాత అభిషేకాలు, పూజలు, తర్వాత 11 గంటల నుంచి మహా అన్నదానము, ఇప్పుడు మధ్యాహ్నం భజన, సాయంత్రం పల్లకి సేవ ఇవన్నీ కంటిన్యూ చేస్తాము. ఇది మేము గత 10 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఇక్కడ తూప్రాన్ షిరిడి సాయి సేవా ట్రస్ట్లో ప్రతిరోజు మధ్యాహ్నము అన్నదానం పెడుతున్నాము. ఉచిత అన్నదాన సేవ గత 10 సంవత్సరాలు నడుస్తుంది. దీనికి సహకరిస్తున్న మన అందరూ ట్రస్ట్ సభ్యులు, గ్రామ ప్రజలు, పరిసర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి ప్రతి వారు వచ్చి ఇవాళ గురుపూర్ణిమ కనుక వ్యాస పూర్ణిమ అంటారు. గురువును ప్రతి ఒక్కరు ఇక్కడ మనము వేడుకోవాలా. ఈరోజు వచ్చి దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని, భోజనం చేసుకొని పూర్తిగా గురు కటాక్షం పొందగలరని తూప్రాన్ ప్రజల అందరికీ, అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ తెలియజేస్తున్నాము. ఓం గురుభ్యో. గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలను మేడ్చల్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సంస్థాన ఆలయంలో ఆలయ చైర్మన్ దాత్రికా సింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ పరిసరాలను పూలమాలలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణ మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాత్రికా సింహం మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి బాబాకి ప్రత్యేక అభిషేకం, 11 సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు మధ్యాహ్న హారతి నిర్వహించామన్నారు. 25,000 మందికి పైగా ప్రజలు బాబాను దర్శించుకుని 15,000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారుడు చంద్రమౌళి, మనోజ్, ఆలయ కోశాధికారి పేరుకా రమేష్, కమిటీ సభ్యులు బాలు యాదవ్, ఫుడ్ ఇన్ఛార్జ్ పూల నారాయణ, విష్ణుచారి, కె చంద్రశేఖర్ రెడ్డి, బి రమేష్, తాలపల్లి గిరిధర్, అశోకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయి సంస్థాన్ మేడ్చల్లో వెలిసిన బాబా ఆలయంలో ఈరోజు గురు పూర్ణిమ మహోత్సవం వైభవంగా జరిగినది. దీనికి విఐపీలు కానీ, భక్తులు కానీ, అన్ని రకాల పార్టీల భేదాభిప్రాయాలు లేకుండా బాబా గుడిలో ఉత్సవం జరిగింది. బాబా ఉత్సవానికి ఈరోజు 15,000 మంది దాకా వచ్చిండ్రు. మేము 15,000 మందికి భోజనాలు అరేంజ్ చేసినాము. అందరు హ్యాపీగా ఫీల్ అయినరు. ఈ మిమిక్రీ సురేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంకు భక్తులు చాలామంది ఎంజాయ్ చేశారు. షిరిడి సాయి సంస్థాన్లో ఫ్యూచర్లో మస్తుగా ఇంకా డెవలప్ కావాలని కోరుతున్నాము. చేగుంట మండలంలోని కర్ణంపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి 108 కలశాలచే అభిషేకం, స్వామివారికి పుష్పాభిషేకం, అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేష్ గుప్తా, కమిటీ సభ్యులు యాదిరెడ్డి, బాలరెడ్డి, రామరెడ్డి, గోపాల్ రెడ్డి, యాదగిరి, ప్రభాకర్ రెడ్డి, నాగలింగం, తుమ్మా శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నుండి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి భక్తులందరూ సంతోషంగా వచ్చి అందరికీ సంతోషం కలగాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం నడుపుతారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన 105 కలశాలతో అభిషేకము మరియు పుష్పార్చన అంగరంగ వైభవంగా జరిపించినాము. మరియు హారతి అనంతరం పూజన కార్యక్రమం కాదు చాలా బాగా చేస్తున్నామని ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం.
అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగుల వైపు నడిపించే దైవమే గురువు అని మాధవానంద ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట శివార్లోని మాధవానంద ఆశ్రమంలో ఆదివారం గురు పౌర్ణమి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి గురువైన కృష్ణానంద స్వామి పాదికలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ సంభాషణ చేశారు. ప్రతి ఒక్కరూ గురువును పూజించాలని స్వామివారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆదివారం చతుర్మాస దీక్షను ప్రారంభించారు. నిజాంపేట మండలంలోని చెల్మడ గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ ఆలయాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కులాలకు అతీతంగా గ్రామంలోని గ్రామ దేవతలకు ధూపదీప నైవేద్యాలతో బైండ్ల పోతరాజుల నృత్యాలతో ఊరేగింపు తరలి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లస్కర్ బోనాల సమయంలో తెలంగాణ ప్రజలు బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు బోనాలు నైవేద్యాలు సమర్పించామన్నారు. చల్మెడలో గ్రామస్తులందరూ మమేకమై కులాలకు అతీతంగా అన్ని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురవాలని, గ్రామ మరియు మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చప్పెట ముత్యం రెడ్డి, బాజా రమేష్, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, గ్రామ ఆలయ కమిటీ సభ్యులు సంగెపు నారాయణ, బొమ్మన మల్లేష్, బాజా నాగరాజు, మధు, దుబ్బా రాజయ్య, భిక్షపతి, రవీందర్, నంద్యాల భూపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాగయ్య, ఆకుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మెదక్ మా చెల్మడ గ్రామం మాంకాలమ్మ లస్కర్ బోనాల పండుగ అనేది సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి మా చెల్మడ కూడా విలేజ్ అదే లస్కర్ బోనాలు ఎన్నుకోవడం జరిగింది. లస్కర్ బోనాలు మా గ్రామ ప్రజలందరూ ఐక్యతతో ఉండి గ్రామం బోనాలు సస్యశ్యామలంగా జరుగుతూ సస్యశ్యామలంగా పంటలు అభివృద్ధిగా పండాలని కోరుకుంటూ గ్రామ ప్రజలను కోరుకుంటూ ఈ విలేకరులకు మరియు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బోనాల పండుగ సందర్భంగా చల్మడ గ్రామంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామ దేవతలకు బోనాల ద్వారా అన్ని గ్రామ దేవతలకు తిరుగుతూ ఊళ్ళే పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు ఈ గత 4 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఇదే కార్యక్రమం ప్రతి బోనాల టైంలో చేయడం ప్రజలకు చాలా సంతోషకరంగా చేస్తారు. అదేవిధంగా గ్రామానికి కూడా మన ఏరియా కానీ ప్రజలకు దేవతలు ఆశీస్సులతోని వర్షాలు సమృద్ధిగా కురిసి అన్ని పంటలు పాడి పంటలు మంచిగా పండాలని చెప్పి నేను కోరుకుంటూ మన చల్మడ గ్రామంలో బోనాల పండుగ గ్రామ ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ దేవతలందరికీ ప్రతి గ్రామ దేవతకి ఊరడమ్మ, పోషమ్మ, ఐసమ్మ అన్ని దేవతలకి ఊరందరూ కలిసి బోనాలు తీయడం జరుగుతుంది. ఇందులో మన హిందూ సాంస్కృతికి ఐకమత్యంగా జరుపుకోవడం జరుగుతుంది. మన
ప్రజలందరూ ఐకమత్యంగా చేసుకుంటున్నారు. దీని సందర్భంగా వర్షాలు కూడా పడుతున్నాయి. మా గ్రామ ప్రజలు అందరూ బాగుండాలి, వర్షాలు బాగుపడి పంటలు బాగా పండాలని అమ్మవాళ్ళను కోరుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ దేవతలందరినీ మా గ్రామ ప్రజలందరూ బాగుండాలని మొక్కుకోవడం జరుగుతుంది. మరియు మా గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఏటా ఈ విధంగా జరుపుకోవాలని ఆ దేవతల్ని కోరుకుంటున్నాము. మా గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి ఇంత పెద్ద కార్యక్రమంగా నడిపిస్తున్నందుకు మా ఆలయ కమిటీ అందరికీ ఆలయ కమిటీ తరఫున గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం మేరు సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా డప్పు చప్పులతో కోటమైసమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏఎస్ఐ భవానీ వీరేశం పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి వడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం మేరు సంఘం అధ్యక్షులు రామగిరి బిస్కిన్ బాబు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల మేరు సంఘం వారు పాల్గొని మేరు సంఘం బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగిందని, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మౌనం సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని, మేరు సంఘంలో మహిళలు వర్షం లెక్క చేయకుండా మేరు కులస్తుల ఆధ్వర్యంలో కోటమైసమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. ఇది ప్రతి ఒక్క ఈ బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కులస్తులందరికీ సద్వినియోగం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పట్టణంలో 6 మండలాలకు సంబంధించిన మేరు కులస్తులు కోటమైసమ్మ బోనాలు తీయడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ బోనాల పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 6 మండలాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మండలంలో కూడా ఏర్పాటు చేస్తాము. ఈ వర్షాకాలం బాగా పడాలని, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని మా మేరు కులస్తుల అమ్మవారిని వేడుకున్నాము. ఆధ్వర్యంలో బోనాల పండుగ గజ్వేల్ కోటమైసమ్మ వద్ద వాన సైతం లెక్క చేయకుండా మహిళలతో అన్ని సంఘం సభ్యులందరూ కలిసి బోనాల ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరము జరపబడుతుంది. కావున ఇది అందరికీ క్షేమం కోసము మా కుటుంబము మా అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాల అమ్మవారు కలిగించాలని కోటమైసమ్మ వద్ద బోనాల పండుగ జరగడం జరిగింది. ఈరోజు ఒకసారి దమ్ములో పంపించేసేది. కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు చిన్నారులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు. ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమను రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లగార్డులు ప్రదర్శించారు. ఏం జరిగిందమ్మా? కుక్కలు కరుస్తున్నాయి. 4 times శివాజీ అంకుల్తో పాటు కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఎవరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రావట్లేదు. కుక్కలు కరుస్తున్నాయి. కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు. చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన
కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నాడు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అందుకనే ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా. కంప్లైంట్ ఎవరికి? పోలీస్ వాళ్ళకి. నీ పేరెంట్స్ పేరెంట్స్ కి కూడా చెప్పాం. వాట్ ఈస్ యువర్ నేమ్? రేయాన్ శ్రీ. ఎన్నో క్లాస్ చదువుతున్నారు మీరు? ఫస్ట్. నేను అప్పుడు డాగ్ అప్పుడు కలిసింది. అప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళా. ఇంజక్షన్ వేసింది. మా మమ్మీని కూడా కలిసింది. చూడమ్మా, చాలా కుక్కలు ఉన్నాయి. మమ్మల్ని కాపాడండి. తన్విహ. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఓకే. కానీ స్కూల్కి తీసుకెళ్తుంటే కరిచింది. తర్వాత నన్ను ఒక రోజు కరిచింది. మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చి కరిచింది. మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. 2 సార్లు కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకుంటలేరు. అందుకే ఇంకా మరి మేము ఎట్లా ఉండాలా పోవాలా అని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాం. కొంచెం కాపాడండి. ఈ వీధి కుక్కలు 1 కాదు 2 కాదు 200 పైన ఉన్నాయి కుక్కలు. పిల్లలు బయటకు పంపించాలంటే ప్రాబ్లం అవుతుంది. ఆడుకోవడానికి వాళ్ళని ఇంట్లో ఎంతసేపు అని ఉంచుతారు. జరిగాయి 1 కాదు 2 చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. ఏం రెస్పాన్స్ లేదు, అధికారుల నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అందుకే ఇక్కడికి వచ్చినాను. ఈరోజు ఎన్సిఎల్ నార్త్ నుంచి చిన్నపిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళతోని నేను మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం.